శ్రీమద్భాగవతీ గాథా రహస్యార్థ ప్రకాశకం సంశయోన్మూలనచనం కృష్ణం వందే జగద్గురుం. ఇందరి రూపంలో కనిపిస్తున్న ఒకే ఒక్క మాస్టారి దివ్య చరణారవిందములకు సభక్తిపూర్వకముగా నమస్కరించుచు ఇటీవల జరిగిన సుక్రతాల్ భాగవత సప్తాహము అనే కార్యక్రమం, ఆ యాత్రకు సంబంధించిన విశేషాలను ఈ కొద్దిసేపు చెప్పుకుందామండి. సుక్రతాల్లో భాగవత సప్తాహం జరిగింది. మార్చి 30వ తేదీ నుండి ఏప్రిల్ 5వ తేదీ వరకు ఈ కార్యక్రమము నడిచిందండి. 6వ తారీఖు శ్రీరామనవమి, అంటే ఉగాది మొదలుకొని శ్రీరామనవమి వరకు భాగవత సప్తాహ కార్యక్రమము మన గురుదేవులచే జరిపింపబడినది. బాగుంది. 500 పైచిలుకు మంది భక్తులు చక్కగా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఎటువంటి ఇబ్బంది లేకుండా 540 కరెక్ట్గా అయితే 540 540 మంది చక్కగా అన్ని రకాల సదుపాయాలతో ఈ కార్యక్రమంలో పాల్గొని చక్కగా దగ్గర ఆ పుణ్యక్షేత్రాలు కూడా దర్శనం చేసుకొని క్షేమంగా అందరూ ఏ రకమైన ఇబ్బంది కూడా లేకుండా ఇంటికి చేరారు. ఇది జరిగి కూడా ఎక్కువ కాలం కాలేదు, 2 వారాల క్రితమే. అంటే పోయిన ఆదివారం కాక అంతకుముందు ఆదివారం శ్రీరామనవమి పండగ సుక్రతాల్లోనే ఉన్నాం కనుక ఆ విశేషాలు చెప్పుకుందాం. ఎవరు ప్రవచనము చేసిన వారు ఎవరు అంటే కనుక హోమియో, ఆయుర్వేదము, జ్యోతిషము, ప్రాక్పశ్చిమ సమన్వయము, రచన, ప్రవచనము, టీచింగ్, హీలింగ్, ఇటువంటి అనేక రంగములలో విశేష కృషి జరిపినటువంటి వారు, మాస్టారి ప్రణాళికకు సర్వసమర్పణము చెందినటువంటి వారు, జీవితము సమర్పణ చేసినటువంటి మహానుభావులు మన గురుదేవులు శ్రీమాన్ ఎక్కిరాల అనంతకృష్ణ గారు ప్రవచనం చేశారు. భాగవతం అనేక మంది చెప్తూ ఉన్నారు. టీవీలలో కూడా చండ ప్రచండ మహోద్దండ పండితులు బోలెడు మంది భాగవతం చెప్తున్నారు. మంచిదే, భాగవతం ఇంకా విస్తృతంగా ప్రచారం జరగాలి, మంచిదే. అయితే మన గురుదేవులు చేసిన ప్రవచనానికి వాటికి ఏమిటి తేడా, ప్రత్యేకత ఏమిటి అంటే ఇక్కడ ఎవరు బలాన తక్కువ ఎక్కువ అనేమంటలేదు. మాస్టారి ప్రణాళికకు సర్వసమర్పణ చెంది అనుభూతి చెంది మాస్టారి తత్వాన్ని ఆచరణలో పెట్టినటువంటి వారు చెప్పటం అనేటువంటిది అది ఇక్కడ ప్రత్యేకత. సరే, అటువంటి వారు ప్రవచనం చేశారు. వారికి సహకారము అందించినటువంటి వారు అదిగో వేదికపై ఉన్నటువంటి మన శ్రీమన్నారాయణ మూర్తి గారు. ఆయన సమయానికి స్పందిస్తూ అన్ని రకాలుగా గురుదేవులకి సహకారాన్ని అందించారు. వీరు ప్రవచనం చేశారు. బాగుంది. ప్రవచనం జరిగినది ఎక్కడ అంటే దేశకాలములు 2 పరమ పావనమైనటువంటి ఆ సంగమము, ఆ పాయింట్, అక్కడ జరిగింది ప్రవచనము. ఎక్కడ జరిగింది ప్రవచనము అంటే సుక్రతాల్ అనేటువంటి ఊరు. ఏమిటి ఈ ఊరి ప్రత్యేకత అంటే కనుక ఇది ఉత్తరప్రదేశ్లోని ముజఫర్ నగర్కి 28 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఢిల్లీ నుంచి హరిద్వార్ వెళ్ళేటువంటి రూట్లో సుమారు ఢిల్లీ నుంచి 150 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి ఒకానొక చిన్న ఊరు. ఈ ఊరు చారిత్రకముగా ప్రసిద్ధి చెంది ఐతిహాసిక పరముగా ప్రసిద్ధి చెందినటువంటిది. ఏమిటి అంటే కనుక భాగవతము ఆవిర్భవించిన చోటు.
సుఖయోగి పరీక్షిత్తు మహారాజుకు భాగవతాన్ని బోధించటము ద్వారా ఈ భాగవతము విశ్వవ్యాప్తమైనది. ఆ బోధించిన చోటు ఎక్కడా అంటే గనక దానినే సుఖదేవ్ ఆశ్రమం అంటారు, భాగవత పీఠ్ అంటారు, భాగవత పీఠము అంటారు. అది సుక్రతాల్ అనేటువంటి ఊరిలో ఆ ప్రదేశం, ఆ బోధ జరిగింది. ఎక్కడ అంటే ఒకానొక వటవృక్షము, ఒక మర్రి చెట్టు క్రింద జరిగింది. సుమారు 5100 సంవత్సరముల క్రితము సుఖదేవు, ఆయన గోస్వామి అంటారు వాళ్ళు, హిందీ వాళ్ళు ఏమంటారంటే సుఖదేవ్ గోస్వామి అంటారు, మనము సుఖయోగి సుఖమహర్షి అంటాం. ఆ సుఖయోగి పరీక్షిత్తు మహారాజుకి ఒక చెట్టు కింద బోధించాడు. ఏమిటి ఆ సన్నివేశము అంటే, ఈ పరీక్షిత్తు మహారాజు చేసినటువంటి ఒకానొక చిన్న తప్పుకు అతను శృంగి శాపానికి గురి అవుతాడు. శాపానికి గురి అయినటువంటి పరీక్షిత్తు మహారాజు తెలుసుకుంటాడు, నేను వారం రోజుల్లో ప్రాణాన్ని వదిలేయబోతున్నాను అని తెలుసుకున్నటువంటి వాడు, మామూలుగా నాలాంటి వాడైతే వారం రోజుల్లో ప్రాణాలు వదిలేయబోతున్నానని తెలుసుకున్నటువంటి వాడు నాలాంటి వాడైతే ఏం చేస్తాడు, అమ్మో వారం రోజుల్లో వదిలేయబోతున్నానని ఇంకా ఏడుస్తూ కూర్చుంటాడు. వారం టైం ఉన్నా కూడా వాడుకోడు, వెంటనే డిప్రెషన్కో దేనికో దుఃఖానికో గురై రేపెల్లుంట్లోనే పోతాడు. అంటే వారం రోజులు భగవంతుడు టైం ఇచ్చినా వారం కూడా వాడుకోడు కదండి నాలాంటి వాడైతే. మరి పరీక్షిత్తు మహారాజు ఆయన దుఃఖపడల, ఆయన మానసికంగా సన్యసించి కొడుకుకి బాధ్యతలు అప్పజెప్పి పట్టాభిషిక్తుణ్ణి చేసి తాను సర్వము త్యజించి గంగానదీ తీరానికి చేరతాడు. పవిత్రమైన గంగానదీ తీరానికి చేరి అక్కడ పెద్దలను రప్పిస్తాడు. ఆ సమయంలో సుఖయోగి పిలవకుండా తనంతట తానుగా ఆ ప్రదేశానికి చేరుకుంటాడు. అదేంటండి, గోదోహన కాలము అంటే గోవు నుండి పాలు పితికటానికి ఎంత టైం పడుతుందో అంత మాత్రము కాలము కూడా ఒక చోట నిలవనటువంటి సుఖయోగి పిలవకుండా తనంతట తానుగా అక్కడికి రావటము ఏమిటి అంటే గనక భారతీయ సంప్రదాయమును అనుసరించి గురువే శిష్యుణ్ణి వెతుక్కుంటూ వస్తాడు. శిష్యుడు గురువు గురించి వ్యాకుల పడవలసిన పని లేదు. నా గురువెవరు, నేను ఎట్లా కనుక్కోవాలి, ఆయన్ని నేను ఎంపిక చేసుకోవటం ఎట్లా, ఇట్లా శిష్యుడు గాబరా పడవలసిన పని లేదయ్యా. గురువే శిష్యుణ్ణి పట్టుకుంటాడు, శిష్యుడు గురువుని పట్టుకొనవలసిన అవసరం లేదు. కనుక సుఖయోగి వచ్చారు, సుఖయోగి బోధిస్తున్నాడు. ఎటువంటి వారు ఈ సుఖయోగి అంటే గనక ఆయన ఒక అవధూత. అవధూత అంటే శరీర సంబంధమైనటువంటి ఏ రకమైన మమకారము కూడా లేనటువంటి వాడు. వాళ్ళు ఉత్తరాది వాళ్ళు సుఖదేవ్ గోస్వామి అంటారు. గోస్వామి అంటే ఇంద్రియములు మనస్సును జయించినటువంటి సద్గురువు, ఇదండి డెఫినేషను. కనుక ఏ రకముగా కూడా శరీర సంబంధమైనటువంటి మమకారము లేక నిరంతరము బ్రహ్మముతో రమించేటువంటి వాడు ఆయన సుఖయోగి, ఒక మహాయోగి. ఆయన అవధూత మహాయోగి, ఆత్మయోగి వరేణ్యులు, ఆత్మ చైతన్యముతో నిండి ఉన్నటువంటి స్వామి ఆయన బోధిస్తూ ఉన్నాడు. మరి విన్నటువంటి వారు పాండవ పౌత్రుడు, అర్జునుడికి మనవడు, అంటే పాండవులకు మనవడు, ధర్మరాజు గారి దగ్గర, శ్రీకృష్ణుడి దగ్గర, వీళ్ళందరి దగ్గర ట్రైనింగ్ అయినటువంటి వాడు, పైగా ధర్మబద్ధంగా పరిపాలన చేసినటువంటి వాడు. ఆయన రాజుగారు ధర్మబద్ధంగా పరిపాలన చేశాడు. చేసి ఇప్పుడు ఏ సంకల్పంతో కూర్చున్నాడు, భగవత్ ప్రాప్తికై తిష్ట వేసుకు కూర్చున్నాడు. వారం రోజుల్లో నాకు భగవత్ ప్రాప్తి పొందాలి, మోక్షాన్ని పొందాలి, భగవంతుణ్ణి చేరుకోవాలి, దానికి మార్గమేమిటి చెప్పండి అని అడుగుతూ ఉన్నాడు. అంటే ఎటువంటి గురువుగారు, ఎటువంటి శిష్యుడు, ఈ బోధ ఎక్కడ జరిగింది అంటే అదిగో ఆ వటవృక్షము, ఆ వటవృక్షము నీడలో వీళ్ళిద్దరూ కూర్చున్నారండి. అక్కడ జరిగింది ఈ భాగవత బోధ. అదే వృక్షమండి, మళ్ళీ
ఇన్ని కాలాలకు 5100 సంవత్సరాల క్రితము నాటి బోధ అప్పుడు ఉన్న వృక్షమే. మధ్యలో ఎన్ని తుఫాన్లు వచ్చినాయో, ఎన్ని వరదలు వచ్చినాయో, ఎన్ని ఆటుపోటీలు వచ్చినాయో, ఎన్ని ఎత్తు పల్లాలను చూసిందో ఆ వృక్షము అట్లా తట్టుకొని నిలబడింది. ఆ వృక్షం అది ఒక చిన్న సైజు కొండలాగా ఎత్తు మీద ఉంటుంది. లోపలికి వేర్లు ఎంత దూరము ప్రాకి ఉన్నాయో తెలీదు. దాని కొమ్మలు కూడా చాలా దూరము వరకు విస్తరించి ఉంటాయి. ఈ కొండలో నుంచి కూడా కొమ్మలు వెళ్తాయండి. పైగా ఆ చెట్టుకి ఇంకొక ప్రత్యేకత ఉన్నది. ఆకులు రాల్చదు, ఎండటము జరగదు. మరా అయితే చాలా తక్కువ, ఎక్కడో 1-2 ఆకులు రాలటము లేదా అవి ఏ కోతులో తెంపితే పట్టమో జరుగుతుంది, కానీ అది ఎండటము జరగదు. అంత ప్రత్యేకమైనటువంటి దివ్యమైనటువంటి వృక్షము. ఇంకా చెప్తాను నేను దాని గురించి ప్రత్యేకత. కళ్యాణ్ దేవ్జీ అని ఒక ఉత్తరాది మహాయోగి ఉన్నారు. ఆయన 129 సంవత్సరాలుగా జీవించినటువంటి మహానుభావులు. 2004వ సంవత్సరంలో ఆయన్ని దేహాన్ని వదిలేశారు. ఆయన ఈ వృక్షము యొక్క మహిమ, ఈ వృక్షము యొక్క గొప్పతనము, దీని దివ్యత్వము తెలుసుకొని అక్కడ దగ్గర ఉన్నటువంటి ఆశ్రమాలు, ఆ దేవాలయాలు అన్నీ వ్యవస్థాపనము చేసినటువంటి వారు. అక్కడే చక్కగా ఆయన భక్తిగా శ్రీకృష్ణుణ్ణి కొలిచినటువంటి స్వామి. ఆయన 2004లో ఆయన తన దేహాన్ని వదిలేయవలసిన సమయము ఆసన్నమైనది అని తెలిసినప్పుడు ఒకానొక అర్ధరాత్ర సమయమున లేచి ఆ వృక్షానికి 3 మార్లు ప్రదక్షిణము చేసి అక్కడే ప్రాణాలు వదిలేశాడు. అంటే 129 సంవత్సరాలు బ్రతికినటువంటి మహాయోగి, మహానుభావుడు ఆయన ప్రాణాల్ని వదిలేయటానికి ముందు చేసిన పని ఏమిటి అంటే కనుక ఆ వృక్షానికి ప్రదక్షిణం చేశాడు. కనుక అంత పరమ పావనమైనటువంటి చోటండి ఈ వృక్షము. ఆ వృక్షానికి చుట్టూరా ఆలయాలు ఉన్నాయి. అంటే వేణువును ఊదుతున్నటువంటి శ్రీకృష్ణుడు ఆలయం ఉంది ఆ వృక్షానికి సమీపంలోనే. వృక్షం పక్కనే ఇంకా మాట్లాడితే ఆయన ఆ కృష్ణస్వామి ఉంటారు. మహాందంగా ఆ కృష్ణుడి విగ్రహం ఉంటుందండి. ఆ కృష్ణస్వామికి ఒకవైపు సుఖయోగి, ఒకవైపు పరీక్షిత్తు మహారాజు, వాళ్ళ చుట్టూరా పరివేష్టించినటువంటి వ్యాసుడు, నారదు, అందరు మునులు. పైగా సుఖయోగి కూర్చున్నటువంటి ప్రదేశము, పరీక్షిత్తు మహారాజు కూర్చున్నటువంటి ప్రదేశము ఇంత మాత్రమేనా అంటే ఆ సమయంలో వాళ్ళిద్దరే కాదండి, వ్యాసుడు, నారదుడు. మీరు పురాణాలలో చెప్పినటువంటి ఏ మహర్షి పేరైనా చెప్పండి, వాళ్ళందరూ వచ్చారు. అదిగో సుఖయోగి చెప్తూ ఉన్నాడు, భగవంతుని అవతార లీలా గాథా వైభవముతో కూడినటువంటి భాగవతాన్ని బోధిస్తూ ఉన్నాడు, మనందరం కూడా విందాము అని వాళ్ళందరూ వచ్చారు. ఋషులందరూ అక్కడ ఉన్నటువంటి స్థల పురాణము ప్రకారము, శాసనాల ప్రకారము తెలిసింది ఏమిటంటే 88,000 మంది ఋషులు వచ్చి కూర్చున్నారండి ఆ సమయంలో. ఒకళ్ళు కాదు, ఇద్దరు కాదు. సుఖయోగి, పరీక్షిత్తు మహారాజు కాక 88,000 మంది ఋషులు కూర్చున్నారు. అదిగో ఆ సమీపంలోనే, ఆ వృక్షపు నీడలోనే, అక్కడే ఎక్కడైతే సుఖయోగి కూర్చున్నాడో, ఎక్కడైతే పరీక్షిత్తు మహారాజు కూర్చున్నాడో ఆ సమీపంలోనే అక్కడే దండి ఆశ్రమము అని ఒక ఆశ్రమం ఉంది. ఆ ఆశ్రమంలో భాగవత సప్తాహము జరిగిందండి. చక్కగా ప్రతిరోజు ఉదయాన్నే 5:15 బాలరామాయణము పారాయణముతో కార్యక్రమం ప్రారంభమయ్యేది. సంక్షేప రామాయణము అంటాము. శ్రీమద్ రామాయణములో బాలకాండలోని మొట్టమొదటి సర్గ, దీన్ని సంక్షేప రామాయణము అంటాము లేదా బాలరామాయణము అంటాము. అంటే వాల్మీకి మహర్షి దగ్గరికి నారద మహర్షి వచ్చినప్పుడు వాల్మీకి మహర్షి నారద మహర్షిని, ఏమయ్యా 16 మంచి లక్షణాలు, 16 గుణాలు సంపూర్ణంగా కలిగినటువంటి మానవుడు ఇప్పుడు ఈ లోకంలో ఎవరైనా ఉన్నారా? ఉంటే అటువంటి మానవుడి గురించి తెలుసుకోవాలని నాకు కుతూహలంగా ఉంది అని అడిగినప్పుడు నారద మహర్షి వాల్మీకి మహర్షికి, ఉన్నాడయ్యా, ఇక్ష్వాకు వంశ ప్రభవో రామో నామ జనైశ్రుత
ఇక్ష్వాకు వంశంలో ప్రభవించినటువంటి రామచంద్రమూర్తిగా పిలవబడుతున్నటువంటి ఆయనలో నువ్వు చెప్పినటువంటి 16 మంచి గుణాలు కూడా సంపూర్ణంగా ఉన్నాయి అని శ్రీరామచంద్రమూర్తి కథ రామాయణాన్ని టూకీగా చెబుతాడు. ఇదిగో దీనితో ఈ కథతో కూడినటువంటిది. మళ్ళీ ఆయన కూడా రాముడి గుణాలను వర్ణిస్తాడు నారద మహర్షి. కనుక ఈ వృత్తాంతముతో కూడినటువంటిది బాలరామాయణం. ఆ బాలరామాయణము పారాయణముతో రోజు కార్యక్రమం ప్రారంభమయ్యేది. ఆ తర్వాత సీతారామ యతీంద్రులు మహానుభావులు వారు రచించినటువంటి మధురవాణిలోని పరుగు పరుగున రాబోయి బాలకృష్ణ, లాలపోయగా రాబోయి బాలకృష్ణ అనే మకుటంతో కూడినటువంటి పద్యాలు వాటిల్ని చక్కగా గానము చేయటం జరిగేది. ఆ తర్వాత 12 మంత్రము ఓం నమో భగవతే వాసుదేవాయ, ఇది అందరూ కూడా జపం చేసేవాళ్ళు. ఆ తర్వాత ప్రేయరు, ప్రవచనము. ఈ భాగవత ప్రవచనము ఈ ఉదయము ప్రేయరు అనంతరము ఉండేది. మళ్ళీ తర్వాత 10:30 తర్వాత మళ్ళీ భాగవత ప్రవచనము ఉండేది. మళ్ళీ అనంతరము సాయంత్రము ప్రేయర్ తర్వాత మళ్ళీ భాగవత ప్రవచనము ఉండేది. ఇట్లా 3 షిఫ్టులుగా భాగవత ప్రవచనం జరిగిందండి. అంటే మాస్టర్ ఈకే గారు ప్రసాదించిన శ్రీమద్భాగవత రహస్య ప్రకాశము, దాన్ని వరుసగా సప్తాహాల్లో చెప్పుకుంటూ ఉన్నాం. ఈ సప్తాహంలో ప్రత్యేకత ఏమిటంటే భాగవత రహస్య ప్రకాశములోని 3వ వాల్యూమ్ అంటే ద్వితీయ స్కందములోని విశేషాలు ఈ వారం రోజులు కూడా చెప్పటం జరిగిందండి. కనుక అది దీనికి ఈ భాగవతానికి సంబంధించినటువంటిది. కనుక దేశకాలములు 2 పవిత్రములు. దేశము పవిత్రము అంటే దేశము అంటే స్థలము ఎంత పవిత్రమైనదో చెప్పుకున్నాం. పైగా ఈ సుక్రతాల్ అనేటువంటి ఊరు గంగా నది ఒడ్డున ఉంది. పవిత్ర గంగా నది తీరాన ఉన్నది. గంగా నది పాయ, ఈ పాయ ఈ ఊరి గుండా వెళ్తూ ఉంటుంది. అందువల్ల హాయిగా గంగా నది తీరము. అంతేకాక విశేషాలు ఉన్నాయండి ఈ ఊళ్ళో. హనుమాన్ ధామ్ అని అనేక దేవాలయాలకి నిలయం ఈ ఊరు. హనుమాన్ ధామ్ పెద్ద 75 అడుగుల హనుమంతుడి విగ్రహము ఆరు బయట చక్కగా ఉంటుంది. హనుమంతుడి గుడి అంటాం, హనుమాన్ ధామ్ అంటాం. అట్లాగే 35 అడుగుల పెద్దదైన ఆ వినాయకుడి విగ్రహం కలిగినటువంటిది గణేష్ ధామ్ అన్నాం. అట్లాగే శివధామ్ అన్నారు. పైగా పాండవులకు సూర్యభగవానుడు అక్షయ పాత్రను ఇచ్చినటువంటి స్థలము అది. దీన్ని కామ్యక వనము అన్నారు. అంటే పాండవులు అరణ్యవాస సమయంలో ఉన్నటువంటి వనము, ఎక్కువ కాలం వాళ్ళు కామ్యక వనంలో గడిపారు. కనుక ఆ కామ్యక వనము కొంత ఈ ప్రదేశము, ఈ సుక్రతాల ప్రదేశముతో కూడినటువంటిది. కనుక సూర్యభగవానుడు అక్షయ పాత్రను పాండవులకు ఇచ్చినటువంటి ప్రదేశము గంగా తీరము. అందులో దండి ఆశ్రమము, ఆ ఆశ్రమంలో జరిగింది ఈ సప్తాహము. ఏమండి ఆ దండి ఆశ్రమము అదెంత పవిత్రమైంది, అదెంత బాగుందండి అంటే కనుక అందులో ఆలయాలు ఉన్నాయి, ఉపాలయాలు ఉన్నాయి, ప్రధాన ఆలయము ఉన్నది. ఇక్కడ అందులోనే గోశాల ఉన్నది, పెద్ద గోశాల. పైగా అందులో వేద పాఠశాల ఉంది. ఆ వేద పాఠశాలలో అంటే మేము ఏ ఆశ్రమంలో అయితే ఉన్నామో ఆ ఆశ్రమంలో వేద పాఠశాల. ఆ వేద పాఠశాలలో ఇంత వయసు పిల్లల దగ్గర నుంచి బాగా కొంచెం ఇంటర్మీడియట్ పిల్లల స్థాయి వరకు కూడా అన్ని రకాల వయస్సులోని పిల్లలు చక్కగా అక్కడ వేదం నేర్చుకుంటున్నటువంటి పిల్లలండి. ఆ పిల్లలు ఎంత పనండి, ఎంత క్రమశిక్షణ, ఎంత బుద్ధిగా ఉన్నారు, ఎంత తేజస్సుతో వెలిగిపోతున్నారండి వాళ్ళు. చక్కగా పసుపచ్చటి బట్టలు ధరించి ఉన్నారు. అది వాళ్ళ యూనిఫాము, వాళ్ళ పద్ధతి. పొద్దున 4 లోపు లేస్తారండి వాళ్ళు, 4 లోపు లేస్తారు. ఆ ఆశ్రమంలోనే శివాలయం ఉంది. వాళ్ళంతటి వాళ్ళు శివుడికి అభిషేకం చేస్తారు. వాళ్ళు పొలానికి వెళతారు. అక్కడి నుంచి ఈ ఆవులకు గ్రాసం తీసుకొస్తారు ట్రాక్టర్లలో. చిన్న పిల్లలు ట్రాక్టర్లో వెళ్ళి ఆ ట్రాక్టర్లో ఆ గ్రాసంతో పాటు ట్రాక్టర్లో వాళ్ళు వచ్చి ఆవుకి గ్రాసం కట్ చేసే మిషన్లు ఉన్నాయి.
అవి చక్కగా వేసి ఆవుల్ని మేపుతారు. సొంతగా వంట చేస్తారండి ఆ పిల్లలు కట్టెల పొయ్యిలో వంట చేస్తారు. వాళ్ళు ఎక్కడో కాదు, ఏదో స్టవ్ పెట్టడం లైటర్తో వెలిగించడం కాదు, కట్టెల పొయ్యిలో వంట చేసి ఆ పిల్లలు నివేదన పెడతారండి. అంత చక్కటి పిల్లలు. ఆ పిల్లలు కూడా ఒకరోజు వేద పఠనం చేశారు. చక్కగా స్టేజీ మీద కూర్చొని స్వరయుక్తంగా బ్రహ్మాండంగా అందరూ కలిసి ఏకకంఠంతో వేద పఠనం చేశారు. అటువంటి వేద పాఠశాల ఉన్నదండి ఆ ఆశ్రమంలో. ఆ ఆశ్రమంలోనే కాదు, ఆ ఊరంతా కూడా వేద పాఠశాలలు ఉన్నాయి, ఆయుర్వేద కళాశాల ఉన్నాయి, బోలెడన్ని గోశాలలు ఉన్నాయి. కనుక సనాతన సంప్రదాయానికి, సనాతన ధర్మానికి, భారతీయ సంప్రదాయానికి ప్రతీకగా కనిపిస్తుందండి ఆ ఊరు. ఎటు చూసినా వేద పాఠశాల, ఎటు చూసినా దేవాలయం. హనుమాన్ ధామనో, శివధామనో, గణేష్ ధామనో, గంగా నదికి, గంగమ్మ తల్లికి ఒక దేవాలయం ఉన్నదండి. కనుక అనేక దేవాలయాలు, వేద పాఠశాలలు, గోశాల, ఆయుర్వేద కళాశాల, ఇన్నిటితో కూడిపోని ఊరేమైనా పెద్దదా, బోలెడన్ని షాపింగ్ కాంప్లెక్స్లు ఉన్నాయి, ఇవే ఉండవు. చిన్న ఊరు. కనుక ఇంత బ్రహ్మాండమైన ఊరు. అమృతానందమయ్య గారు, అఖండానంద గారు, వారు కూడా అక్కడ భాగవత సప్తాహము చేసినటువంటి పుణ్యక్షేత్రం అండి. కనుక దండి ఆశ్రమంలో మనము ఏ ఆశ్రమంలో అయితే భాగవత సప్తాహం జరుపుకున్నామో ఆ ఆశ్రమంలోనే అనేక మంది చేసినటువంటి భాగవత సప్తాహం జరుపుకున్నటువంటి ప్రదేశం అండి. మనమే కాదు, నిరంతరము భాగవత సప్తాహాలు జరుగుతూ ఉంటాయి ఆ దండి ఆశ్రమంలో. నిరంతరము భాగవత శ్రవణము, అధ్యయనము, పఠనము జరుగుతుండేటువంటి ప్రదేశము. సరే, బాగుంది. ఈ భాగవత సప్తాహము ఇట్లా జరుగుతుంది. దీనితో పాటు ఒక్క భాగవత సప్తాహమే జరిగిందా అంటే అనేక కార్యక్రమాల సమాహారంగా ఆ 9 రోజులు జరిగిందండి. భాగవత సప్తాహంతో పాటు భాగవత పారాయణము జరిగింది. ఇది భాగవతము ఒక పెద్ద హాలు, అందమైన హాలు. ఆ అందమైన హాల్లో బ్రహ్మాండంగా మన సోదర బృందం బ్యానర్ తయారు చేశారండి. ఆ బ్యానరు సన్నివేశం ఏమిటి అంటే కనుక సూర్యోదయము జరుగుతుంది. ఎక్కడ జరుగుతోంది సూర్యోదయము? గంగా నది తీరమున జరిగేటువంటి సూర్యోదయం. అది ఫోటో తీశారండి. ఆ ఫోటో ఎలా ఉంటుందో మీరు యూట్యూబ్లో చూస్తే ఆ బ్యానర్ అలా ఉంటుంది. ఆ బ్యానర్కి ఒకవైపు సుఖయోగి కూర్చుంటాడు. ఆ సుఖయోగికి క్రిందగా పరీక్షిత్తు మహారాజు కూర్చుంటారు. చుట్టూరా అనేక మందులు ఋషులు పరివేష్టించి ఉంటారు. సుఖయోగి బోధ చేస్తూ ఉంటాడు ఒక పక్క. ఇంకో పక్క మందస్మితముతో మాస్టారు చక్కగా ఆశీపూర్వకంగా మన వైపు చూస్తున్నట్టుగా మాస్టారి చిత్రపటం ఉంటుంది. ఆ తర్వాత మన గురు పూజల్లో ఎలా అయితే పరమ గురువులు పరివేష్టించి ఉన్నారో ఆ భాగవత వేదిక ఆ బ్యానర్ని ఆనుకొని చక్కగా పరమ గురువులు వారు పరివేష్టి ఉంచుంటారు. ఆ వేదికకు మధ్యలో ఆదిశంకర భగవత్పాదులు నారాయణ సమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం అన్న శ్లోకము చక్కగా ఆ వేదిక మీద రూపుదిద్దుకున్నదా అన్నట్లుగా మధ్యలో ఆదిశంకరాచార్యుల వారి విగ్రహం. అంటే ఆదిశంకరాచార్యుల వెనకాల మా శ్రీకే గారు పరమ గురువులు, వారికి ముందు ఆదిశంకరాచార్యుల వారు, వారికి ముందు మన గురుదేవులు అనంతకృష్ణ గారు, అంటే ప్రవచనము చేస్తున్నటువంటి మహానుభావులు. ఇట్లా వేదిక ఉన్నదండి. ఆ వేదిక వర్ణన, ఈ వేదిక వర్ణన ఒక్కటి నాకు అరగంట సరిపోతుంది. కనుక అది ఆ వేదిక. ఇంకొక హాల్ ఉంది. ఆ హాల్లో పారాయణం జరిగింది. ఆ హాల్లో చక్కగా సీతా హనుమత్ లక్ష్మణ సమేతుడైనటువంటి శ్రీరామచంద్రమూర్తి కొలువు తీరి ఉన్నాడండి. ఎందుకంటే శ్రీరామనవమి కళ్యాణము కోసమై 4 విగ్రహాలు కూడా తెప్పించారు. అవి పారాయణ హాల్లో పెట్టించారు. ఆ పారాయణ హాల్లో చక్కగా వటపత్ర సాయి బ్యానర్ బ్యాక్గ్రౌండు, ఆ తర్వాత రామచంద్రమూర్తి సీతా హనుమత్ లక్ష్మణ సమేతుడై రామచంద్రమూర్తి కొలువు తీరి ఉన్నాడు. భాగవత గ్రంథాలన్నీ కూడా పేర్చిపెట్టారు.
తులసి మొక్కను తులసమ్మను తెచ్చి అక్కడ పెట్టారు. ఆ వేదిక అట్లా ఉంది. ఆ పారాయణము 3 విభాగాల్లో జరిగిందండి. వ్యాస భాగవతాన్ని పారాయణం చేశారు వారం రోజులు, మూలము సంపూర్ణంగా పారాయణం చేశారు. అట్లాగే పోతన్న గారి భాగవతాన్ని పారాయణం చేశారు. పైగా అవి వసంత నవరాత్రులు, ఉగాది నుండి శ్రీరామనవమి వరకు ఉన్నటువంటి కాలము కాబట్టి వాల్మీకి రామాయణాన్ని పారాయణం చేశారు. 3 విభాగాల్లో కూడా భక్తులు 3 రకాలుగా కూడా అందులో పారాయణంలో పాల్గొన్నారు. ఈ పారాయణంలో ప్రత్యేకత ఏమిటంటే చాలామంది కొత్తగా మొదటిసారిగా పాల్గొన్నారండి. ముఖ్యంగా ఇంకా తల్లులు 3 విభాగాల్లో కూడా తల్లులు చాలా ఉత్సాహంగా పాల్గొన్నారు. అందరూ బ్రహ్మాండంగా దీక్షగా పారాయణం చేశారు. ఆ తర్వాత అంటే భాగవత ప్రవచనము, భాగవత పారాయణము, రామాయణ పారాయణము, వీటితో పాటుగా ప్రతిరోజు మన గురు పూజా వేదికపై జరిగినట్లుగా షోడశోపచార పూజ జరిగింది. ఒక పక్క ఇంకా హోమశాల, ఆ హోమశాలలో చక్కగా ప్రతిరోజు హోమ కార్యక్రమం జరిగిందండి. హోమ కార్యక్రమం జరిగింది. అంతేకాక ఈ హోమముకు పూర్ణాహుతి ఆఖరి రోజు అందరి చేత కూడా హవిస్సులు ఇప్పించారండి గురుదేవులు. భక్తులందరూ పాల్గొని అందరూ హవిస్సులు సమర్పించారు. ఈ భాగవత ప్రవచనముతో పాటుగా మాస్టారి కృష్ణ నవలా సప్తకమును అధ్యయనము చేయటము మనం అది సంప్రదాయంగా ప్రతి సప్తాహ కార్యక్రమంలో కూడా కృష్ణ నవలా సప్తకమును అధ్యయనం చేస్తూ ఉన్నాము. అందులో భాగంగా ఇప్పుడు పురాణ పురుషుడు దీన్ని అధ్యయనం చేస్తూ ఉన్నాము. అంటే క్రితము సప్తాహాల్లో 5 అధ్యాయములు పూర్తి చేసుకున్నాం పురాణ పురుషుల్లో. 6వ అధ్యాయం నుండి ప్రారంభించి పురాణ పురుషుడు అధ్యయన కార్యక్రమం అది కూడా ఈ సప్తాహంలో చేశారు. మనకు అవన్నీ యూట్యూబ్లో అవైలబుల్గా ఉన్నాయి, ఇంటికి వెళ్ళాకైనా మనం చూడొచ్చు. పైగా ఇంతే కాక ప్రతిరోజు కూడా సంకీర్తన జరిగిందండి. మహాభక్తితో ఆ వేదిక మీద ఉన్నవాళ్ళు, వేదిక కింద వాళ్ళు కూడా సంకీర్తన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇది కాక ఇంకా విశేషం ఏంటంటే మన ఢిల్లీ సోదర బృందం ఉన్నారు. ఢిల్లీలో అంటే రవిచంద్ర గారి ఆధ్వర్యంలో ఆ ఢిల్లీ సోదర బృందం వాళ్ళందరూ కూడా ఒకరోజు 1.5 సేపు వాళ్ళు సంకీర్తన చేశారండి. హిందీలో పాటలు, భక్తిపరమైనటువంటి విషయాలు వాళ్ళు కూడా సంకీర్తన చేశారు. పైగా ఆ ఢిల్లీలో ఉన్న మన సోదర బృందం అనేక మంది మన వాళ్ళకి ఆశ్రయం ఇచ్చారండి. బోలెడు మంది ఢిల్లీ లోకల్ చూడటానికి వచ్చే ముందు, ఢిల్లీ వెళ్ళే ముందు ఆ ఢిల్లీలో దిగి వాళ్ళ ఇంట్లో ఉన్నారు 2 రోజులు 3 రోజులు. కనుక వాళ్ళు అనేక మందికి ఆతిథ్యం ఇచ్చారు. అదే కాక ఇంకా ఒక నాటిక భాగవతం బాగవుదాం అనేటువంటి నాటిక మన బుజ్జిగారు అమ్మాయి సీతారత్నం ఆవిడ డిజైన్ చేశారు. ఈ నాటిక చిన్నపిల్లలందరూ అక్కడ ఉన్నటువంటి వనరులతో చక్కగా తయారయ్యి వాళ్ళు 40 నిమిషాలకు పైగా ఉన్నటువంటి ఈ నృత్య నాటిక చాలా బ్రహ్మాండంగా చేస్తారంటే పరీక్షిత్తు కథ. పరీక్షిత్తు వారానికి ముందు ఎట్లా ఉన్నాడు, ఈ వారం భాగవతం విన్న తర్వాత ఎట్లా ఉన్నాడు అంటే కనుక మాస్టర్ చెప్పారు దీనికి. ఈ భాగవతం వినక ముందు ఏమనుకున్నాడు, నేను చచ్చిపోబోతున్నాను అని అనుకున్నట్ట. భాగవతం విన్న తర్వాత ఈ వారం రోజుల తర్వాత ఏమి జరిగింది అని అంటే కనుక నేను చచ్చిపోవటం ఉండదు, దేహాన్ని వదిలేస్తాను అంతే, ఇది తెలుసుకున్నాడండి. పైగా వారంలో పోబోతూ ఉన్నవాడు ఇంట్లో కూర్చొని ఏడుస్తూ ఉంటాడు మామూలుగా నాలాంటి వాడైతే కనుక. కానీ ఆయన ఈ వారంలో పోబోతున్నానని తెలిసినవాడు మహదానంద భరితుడయ్యాడు. ఇంకా చెప్పవయ్యా ఆ వామనమూర్తి, ఆయన కథ చెప్పవయ్యా. రామచంద్రమూర్తి ధర్మాన్ని ప్రతిష్ఠించాట, ఆయన కథ చెప్పవయ్యా. యాదవ కులంలో పుట్టాట శ్రీకృష్ణుడు, ఎన్నో లీలలు చూపించాట, ఆయన కథలు చెప్పవయ్యా. ఇంకా చెప్పవయ్యా, ఇంకా చెప్పవయ్యా, ఇంకా చెప్పవయ్యా అని భగవంతుని అవతార లీలా గాథ వైభవాలను వింటూ భక్తుల కథలు వింటూ పరమానంద భరితుడయ్యాడండి పరీక్షిత్తు మహారాజు. అటువంటి భాగవతము ఆవిర్భవించినటువంటి చోటు కనుక దేశకాలములు అంటే భాగవత సప్తాహము జరిగిన చోటు అంత పవిత్రమైనటువంటిది. ఆ భాగవత సప్తాహము జరిగిన సమయము వసంత నవరాత్రులు అంత పవిత్రమైనవి. చెప్పినటువంటి మహానుభావులు మాస్టారి ప్రణాళికకు సర్వసమర్పణ చెందినటువంటి ఆచరణలో
మాస్టారి తత్వాన్ని ఆచరణలో పెట్టినటువంటి మహానుభావులు వారు ప్రవచనం చేసినటువంటి సమయము, వారు ప్రవచనం చేసిన వారు ఉన్నదంతా పరమ గురువుల సన్నిధానము, పరమ గురువులు అక్కడ పరివేష్టించి ఉండగా ఆ సప్తాహము జరిగిందండి. కనుక ఇంత దివ్యమైనటువంటి కార్యక్రమం ఇటీవల జరిగింది. దాని అనుభవాలు మీతో పంచుకోవాలనే ఉత్సాహంతో ఈ అరగంట చెప్పడం జరిగింది. స్వస్తి. వాసుదేవ.